రామాయణం భాగం 1 శ్రీరామ జననం మరియు బాల్యం. శ్రీరామ జననం గురించి తెలుసుకునే ముందు మీలో ఎంతమందికి రాముడంటే ఇష్టం? లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్లో పెట్టండి. భూదేవి వేదన ఒకప్పుడు భూమి భరించలేని భారంగా మారింది. రాక్షసులు అడవులను నాశనం చేస్తున్నారు, యాగాదులను భగ్నం చేస్తున్నారు, ధర్మాన్ని తుంచి పారేస్తున్నారు. ముఖ్యంగా లంక రాజు రావణుడు, అతని అహంకారం ఆకాశాన్ని తాకుతోంది. దేవతలు, ఋషులు, ప్రజలు ఎవరూ సురక్షితంగా లేరు. భూదేవి ఓర్వలేక బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది. బ్రహ్మ తనతో ఉన్న దేవతలతో కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ప్రభు, ధర్మాన్ని రక్షించడానికి, రావణుణ్ణి సంహరించడానికి, భూభాగం తగ్గించడానికి మీరు స్వయంగా అవతరించాలి. విష్ణుమూర్తి ముసుగుగా నవ్వుతూ, నిశ్చయం, నేను నిష్పక్షకుల వంశంలో జన్మిస్తాను. నా వెంట అనేక దేవమూర్తులు కూడా భూలోకానికి వస్తారు అని ఆశీర్వదించాడు. అయోధ్య రాజ్యం మరియు దశరథ మహారాజు అంతా అయిపోయాక మనం అయోధ్య నగరానికి వెళ్ళాలి. ఇది నిష్వకుల వంశానికి చెందిన గొప్ప రాజధాని. ధర్మ పరిరక్షుడైన దశరథ మహారాజు పాలించే రాజ్యం. ఆయన గొప్ప వీరుడు, న్యాయపరుడు. కానీ ఒక బాధ ఉంది. ఆ తర్వాత రాజ్యాన్ని పాలించేది ఎవరు? ఎందుకంటే దశరథునికి పిల్లలు లేరు. ఒకరోజు వశిష్ఠ మహర్షి వచ్చినప్పుడు దశరథుడు తన బాధను చెప్పాడు. వశిష్ఠుడు అశ్వమేధ పుత్ర కామేష్టి యాగాలు చెయ్యమని సూచించాడు. దశరథుడు తన రాజ్యంలో గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఈ పాయసం, నీ భార్యలకు ఇవ్వు, వారికి పవిత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దశరథుడు ఆనందంతో తన 3 భార్యలకు పాయసము పంపిస్తాడు. కౌసల్యాదేవికి అందులో ఎక్కువ భాగం, సుమిత్రాదేవికి 2వ భాగం, కైకేయీదేవికి 3వ భాగం. అద్భుతం! కొన్నాళ్లకు ఆ 3 రాణులు గర్భవతులవుతారు. శ్రీరామ జననం అవతరణ ఘట్టం. ఒక పవిత్రమైన రోజు చైత్ర శుద్ధ నవమి పునర్వాసు నక్షత్రంలో కౌసల్యాదేవికి ఓ అందమైన బిడ్డ జన్మిస్తాడు. ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆ బాలుడు చిరునవ్వుతో జన్మించాక ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి చేశారు. గంధర్వులు సంతోషంగా పాటలు పాడారు. ఆ బిడ్డ పేరు శ్రీరాముడు. ధర్మాన్ని నిలబెట్టే ఒక ఆదర్శ పురుషుడు. తర్వాత కైకేయి గర్భం నుంచి భరతుడు జన్మించాడు. సుమిత్ర గర్భం నుంచి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. ఈ 4 మంది రాజకుమారులు అయోధ్యలో ఆనందంతో పెరుగుతున్నారు. కానీ ఒక రహస్యం ఉంది. లక్ష్మణుడు ఎప్పుడు రాముడి వెంటనే ఉంటాడు. ఆయనను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడు. భరతుడు మాత్రం శత్రుఘ్నుడితో ఎక్కువ సమయం గడుపుతాడు. విశ్వామిత్ర ప్రవేశం. కొత్త యుద్ధం ప్రారంభం. శ్రీరాముడు పెద్దయ్యాడు. ధర్మాన్ని గౌరవించే యువకుడిగా మారాడు. అయితే ఓ రోజు అయోధ్య రాజప్రసాదం దగ్గర ఓ మహర్షి ప్రవేశించాడు. ఆయన కనులల్లో ఓ పవిత్ర తేజస్సు మెరుస్తుంది. మహారాజా, నేను విశ్వామిత్ర మహర్షిని. రాక్షసులు నా యజ్ఞాలను భగ్నం చేస్తున్నారు. నాకు సహాయంగా నీ కుమారుడు రాముడు రావాలి అని ఆయన కోరాడు. దశరథుడు భయపడ్డాడు. రాముడు ఇంకా చిన్నవాడు, యుద్ధం ఎలా చేయగలడు? కాని వశిష్ఠ మహర్షి అనువాదించాడు. రాముడు గొప్పవాడు, మీకు తెలుసు కదూ, అతనిని పంపండి. దశరథుడు కంగారు పడుతూ, నాకు అంగీకారం లేదు అని చెప్పబోతున్నాడో లేదో రాముడు ముందుకు వచ్చాడు. తండ్రి, ధర్మాన్ని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి లక్ష్మణుడితో కలిసి గురువు విశ్వామిత్ర వెంట బయలుదేరాడు. శ్రీరాముడు మొదటిసారి తాటక అనే రాక్షసిని వధించాడు. తర్వాత ఆయన మారీచుని భయపెట్టి పారిపోయేలా చేశాడు. విశ్వామిత్ర మహర్షి
రాముడికి అనేక శక్తివంతమైన అస్త్రాలు నేర్పించాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో విశ్వామిత్రుడు రాముడిని మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఓ మహారహస్యం ఉంది. ఓ భారీ శివధనస్సు ఉంది. దాన్ని ఎవరు లేపగలిగితే వారే జనక మహారాజు కుమార్తె సీతాదేవిని వివాహం చేసుకోవచ్చు. అసలు శ్రీరాముడు ఆ ధనస్సును లేపగలడా? సీతాదేవి ఎవరిని వివాహం చేసుకుంటుంది? ఇది 2వ భాగంలో చూద్దాం. పార్ట్ 2 కోసం వేచి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2లో ఏం జరగబోతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఉంటాను.